రాఖీ పండుగ సందర్భంగా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ రూపొందించిన యాడ్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రకటనలో హీరోయిన్ వస్త్రధారణ, పెంపుడు శునకానికి రాఖీ కట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎంట్రీతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. నటి ధరించిన దుస్తులపై కంగనా ఫైర్ అవగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృతికి మద్దతుగా నిలిచారు. వరుస పోస్టులతో వివాదం మరింత రాజుకోవడంతో యాడ్ని విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించింది జ్యువెలరీ బ్రాండ్ జివా. రక్షాబంధన్ పురస్కరించుకుని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జివా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ నటి కృతి సనన్ కనిపించారు. అయితే యాడ్లో కృతి ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సాంప్రదాయ భారతీయ పండుగను చూపించే ప్రకటనలో ఇలాంటి వస్త్రధారణ ఎందుకంటూ పలువురు ప్రశ్నించారు. పెంపుడు జంతువుకు రాఖీ కట్టడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రమంగా ఈ వివాదం సోషల్ మీడియాను దాటి రాజకీయ చర్చగా మారింది. ఈ యాడ్ పై నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. సాంప్రదాయ భారతీయ పండుగకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. కంగనా విమర్శలతో అప్పటికే సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ మరింత వేడెక్కింది. దీనికి కృతి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలో చెప్పటం మనం ఎప్పుడు ఆపుతాం అంటూ ఎదురు ప్రశ్నలు సంధించారు. వివాదం కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృతి సనన్ కు మద్దతుగా నిలిచారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ చర్చగా మారింది. ఇలా కృతి సనన్ యాడ్ చుట్టూ కంగనా వర్సెస్ రాహుల్ గాంధీగా సోషల్ మీడియాలో వాడివేడిగా పోస్టులు కొనసాగాయి. ఒక ప్రకటన చుట్టూ మొదలైన వివాదం రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివాదం ముదరడంతో జ్యువెలరీ బ్రాండ్ జివా కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాఖీ ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ఓ వివరణ విడుదల చేసింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పండగలంటే తమకు ఎంతో గౌరవమని తెలిపింది. ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టలేదని స్పష్టం చేస్తూ ప్రకటనను అన్ని ప్లాట్ఫామ్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కృతి సనన్ రాఖీ యాడ్ వివాదం ఇప్పుడు మరో కీలక చర్చకు తెరతీసింది. పండగలు, సాంప్రదాయాలను వాణిజ్య ప్రకటనల్లో చూపించే సమయంలో సాంస్కృతిక భావోద్వేగాలను ఎంతవరకు పరిగణలోనికి తీసుకోవాలి? సృజనాత్మకత, స్వేచ్ఛకు, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.